టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రపంచ కప్‌నకు సరిగ్గా మరొక 15 రోజులు మాత్రమే ఉంది. కానీ ఇంకా టీమిండియాలోని ముగ్గురు మ్యాచ్ విన్నర్లు గాయాలతో బాధపడుతున్నారు. గాయాల కారణంగా ప్రస్తుతం వీరు ముగ్గురు టీమిండియాకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ కప్ మొదలయ్యే నాటికి గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులో చేరతారని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఒకవేళ అంచనాలు తలకిందులై గాయాల నుంచి కోలుకోకుంటే పరిస్థితి ఏంటనే భయాలు కూడా ఉన్నాయి. ఆ ముగ్గురులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన స్టార్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 2 ఏళ్లుగా టాప్ ఆర్డర్లో నిలకడగా రన్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్తో మ్యాచ్లో కష్ట సమయంలో అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించాడు. అలాంటి తిలక్ వర్మ టీ20 ప్రపంచ కప్లో ఆడడం చాలా కీలకం. పైగా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. చివరగా సౌత్ ఆఫ్రికాతో ఆడిన 5వ టీ20 మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత నెట్స్లో గాయపడిన తిలక్ వర్మ తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో న్యూజిలాండ్తో మోటి 3 టీ20లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మకు శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్న తిలక్ వర్మ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 4వ టీ20లో బరిలోకి దిగడం ఖాయమనే చెప్పుకోవాలి. కానీ గాయం మళ్ళీ ఏమైనా తిరగబడితేనే సమస్య మళ్ళీ మోటికి వస్తుంది. ఇక తిలక్ వర్మ లేకపోవడంతో న్యూజిలాండ్తో మోటి 3 టీ20లకు సిఎస్ఆర్ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గాయంతో బాధపడుతున్న రెండో స్టార్ ప్లేయర్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. కొంతకాలంగా ఆల్రౌండర్గా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్గా ఆడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్లోనూ టీమిండియాకు కీలకం కానున్నాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు వాషింగ్టన్ సుందర్. ఎడమ పక్కటెముకల నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్ళీ ఫీల్డింగ్కు రాలేదు. ఆ మ్యాచ్లో బౌలింగ్లో 5 ఓవర్లు వేశాడు. అయితే బ్యాటింగ్ సమయంలో టీం కష్టాల్లో ఉండడంతో గాయంతో బాధపడుతూనే క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేశాడు. చివరిలో అజేయంగా 7 పరుగులు చేసి టీమిండియా గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మిగిలిన వన్డే సిరీస్తో పాటు టీ20 సిరీస్ మొత్తానికి వాషింగ్టన్ సుందర్ దూరం అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ సమయానికి కోలుకొని జట్టులో చేరతాడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్తో సిరీస్లో సుందర్ స్థానంలో మరో స్పిన్నర్ రవి బిష్ణోని జట్టులోకి తీసుకున్నారు. అయితే వరల్డ్ కప్ నాటికి సుందర్ పూర్తిగా కోలుకొని జట్టులో చేరడం చాలా కీలకమని చెప్పుకోవాలి. ఇక గాయంతో బాధపడుతున్న మూడో స్టార్ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఇంత గొప్ప ప్లేయర్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20 సమయంలో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు అక్షర్ పటేల్. రిటర్న్ క్యాచ్ అందుకునే సమయంలో అక్షర్ పటేల్ చేతివేలకు గాయమైంది. వెంటనే రక్తం కూడా వచ్చింది. దీంతో ఫిజియో వచ్చి వెంటనే అక్షర్ పటేల్ను మైదానం నుంచి బయటికి తీసుకువెళ్లాడు. ఆ ఓవర్లో మిగిలిన 3 బంతులను కూడా అభిషేక్ శర్మ వేశాడు. అక్షర్ పటేల్ మళ్ళీ మైదానంలోకి రాలేదు. అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై జట్టు మేనేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో రెండో టీ20లో అక్షర్ పటేల్ బరిలోకి దిగుతాడా లేదా అనేది కూడా తెలియదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఆడే అవకాశం లేవు. మ్యాచ్ విన్నర్ అయిన అక్షర్ పటేల్ వీలైనంత త్వరగా కోలుకొని బరిలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ నకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో ఏకంగా 3 కీలక ప్లేయర్లు గాయాలతో బాధపడుతూ జట్టుకు దూరం కావడం ఆందోళనకరమనే చెప్పుకోవాలి. పైగా వరల్డ్ కప్ కు ముందు ఇదే చివరి సిరీస్ కావడంతో నేరుగా ప్రపంచ కప్ బరిలోకి దిగితే వారికి సరైన ప్రాక్టీస్ కూడా లభించదు. ఏది ఏమైనా వీళ్ళు ముగ్గురు వీలైనంత త్వరగా మైదానంలోకి దిగాలని కోరుకుందాం. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.